తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్ ఎంతో కష్టపడ్డారు. పేదల కోసం స్థలాలను కేటాయించి పట్టాలిచ్చారు. అలా వచ్చిన భూములపై కూటమి నేతల కన్ను పడింది. పేదలకు ఇచ్చిన భూములను అన్యాయంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేసి పేదవారి సొంత ఇంటి కలగానే మార్చేసింది. కాకినాడ జిల్లా ఆనూరు మెట్టలో పేదల స్థలంలో జరుగుతోన్న అన్యాయంపై సాక్షి స్టోరీ. తాము అధికారంలోకి వస్తే పేదలకు 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీ నేతలు హామీలిచ్చారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పేదలకు కనీసం జానెడు స్థలాన్ని ఇవ్వకపోగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి పేదల సొంతింటి కలను కలగానే మార్చేసింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది పెద్దాపురం నియోజకవర్గంలోని ఆనూరు మెట్ట. ఇప్పుడు ఇక్కడ ఆఘమేఘాల మీద చెత్త నుండి విద్యుత్ తయారు చేసే పరిశ్రమ పనులు నడుస్తున్నాయి. జిందాల్ సంస్థకు 10.66 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. కాకినాడ నగరపాలక సంస్థ ద్వారా ఈ స్థలాన్ని సేకరించి జిందాల్ కు అప్పగించినట్లు జీవోలు విడుదల చేశారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సొంతింటిని నిర్మించాలని 53 ఎకరాల భూమిని 12 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. పెద్దాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 2300 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కో లబ్ధిదారురాలికి సెంటున్నర చొప్పున భూమిని కేటాయించి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను అందజేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంతేకాదు ఆ 53 ఎకరాలను గ్రావెల్ తో ఫిల్లింగ్ చేసి చదును చేసి లేఅవుట్ గా తయారు చేసి సరిహద్దు రాళ్లను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా గ్రామ తీర్మానాలు చేయకుండానే ఈ భూమిని జిందాల్ సంస్థకు కట్టబెట్టేసింది కూటమి సర్కార్. అక్కడ ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు కూడా ఈఆర్డీఓ గారు, ఈఎంఆర్ఓ గారు, ఈ ఆఫీసర్లే కదా ఆ రోజు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చారు. ఇలాంటి నాటకాలు ఆడతారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది పట్టాలు. కానీ దాన్ని ఈరోజు దొంగసోటుగా ఇలా కమిషన్లకు గుర్తుపడి ఇంత చేయటం అన్నది చాలా దారుణం. ఆనూరులో జిందాల్ ప్లాంట్ కోసం ఇళ్ల స్థలాల భూమిని సేకరించిన కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించలేదు. ఏ అధికారి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుని కలిసి తమ గోడును చెప్పుకున్నారు. దీంతో ఆయన లబ్ధిదారులతో కలిసి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల స్థలాలపై ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచి ఉంటే తమ సొంతింటి కల సాకారమయ్యేదని లబ్ధిదారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా అదే ఇంట్లో ఉంటోన్న తమకు జగన్ ఓ ఆధారం చూపిస్తే కూటమి ప్రభుత్వం వచ్చి తమను రోడ్డుకు లాగేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్థలాలు ఏమంటే మాకు ఎంత బాధగా ఉంటుందండి. మరి మేము ఇల్లు కట్టుకుని ఉందామన్న ఆశతో చూస్తున్నామండి. మా సొంత ఇంట్లోకి ఎప్పుడు వెళ్తాం అన్నట్టుగా ఉంటుందండి. మరి మాకు లేవండి, అద్దె కొంపల్లో తిరుగుతున్నామండి. మరి జగన్ అని ఉంటే బాగుందనే రోజుకి 10 మాటలన్నా తనుచుకుంటామండి. మరి ఆయన లేక దేనికి దానికే మాకు దారి లేకుండా చేసేసాడండి. ఏదో కష్టపడి వాళ్ళు కొడుపు కొట్టడం అంటే అదేండి. మరి కూటమి సర్కార్ వచ్చి రావటంతోనే పథకాలన్నీ నిలిచిపోయాయని, ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా తమకు అందటం లేదంటున్నారు మహిళలు. జగన్మోహన్ రెడ్డి తమ పేదరికాన్ని చూసి చలించిపోయి ఇచ్చిన స్థలాలను కూడా ఇప్పుడు లాగేసుకుంటున్నారని మండిపడుతున్నారు స్థానిక మహిళలు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు అసలు ఏమీ లేదండి. మా ఉన్నాయి కూడా తీసేరండి. మాకు లేని కూడా ఇవ్వలేదండి. కొత్త వచ్చినా మాకు ఏమి ఇవ్వలేదండి. మాకు ఉన్నది కూడా పోయిందండి. ఇప్పుడు ఉన్నది కూడా పోతే మాకు ఇది కూడా లేకపోతే మాకు జగన్మోహన్ గారి ద్వారాగా మాకు న్యాయం చేయాలండి. ఆనూరు మెట్ట వద్ద జిందాల్ కంపెనీ నిర్మిస్తోన్న వేస్ట్ టు పవర్ ప్లాంట్ ను దవులూరి దొరబాబు పరిశీలించారు. అసలు పేదలకు కేటాయించిన భూముల్లో ప్లాంట్ ని ఏ విధంగా నిర్మిస్తున్నారని ఆయన నిలదీశారు. ప్లాంట్ పనులను ఆపకపోతే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 2300 మందికి ఇక్కడికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. నువ్వు 1 సెంటు భూమి ఇవ్వకపోగా ఈరోజు నీ ధనార్జన జయంగా మళ్ళా నీకు మీ కొడుకు ఒకటి తోడేయాడు. మీరిద్దరూ కలిపి ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా పొట్టను కొట్టి ఈరోజు కార్పొరేట్ సంస్థకి నిలబడడం సరైనది కాదు. పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగుతోంది. ఇచ్చిన హామీలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు భూములను కట్టబెడుతోంది. పేదల గూడు కోసం కనీసం ఆలోచన చెయ్యని చంద్రబాబు సర్కార్ కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతోంది. కూటమి తీరు మారకపోతే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామంటున్నారు ప్రజలు.